హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. సక్సెస్ఫుల్ గా 20వ టేక్ తర్వాత ఇది కూడా అటు ఇటే వచ్చింది. చెప్పనైతే చెప్పి రప్పంచలు చెప్పమంటున్నా. సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం డిఫరెంట్ క్రాకర్స్. సో దానికోసం మీరు ఇక్కడ చూసినట్లయితే రకరకాల క్రాకర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసినట్లయితే ఏందో ఫోకస్ అని చెప్పేసి ఈ క్రాకర్ ఉంది. దాని తర్వాత సొర చేప క్రాకర్ అయితే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మొసలి క్రాకర్, ఆ తర్వాత ఏలియన్ క్రాకర్. తాజ్గా లేడు కదా అని పటాకాలకు పంపించేసినాము. సో ఈ క్రాకర్ ఉంది. అంతేకాకుండా రావణాసురుని క్రాకర్ ఉంది ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి మ్యాజిక్ షో అని చెప్పేసి ఒకటి మ్యాజిక్ ఉంది. ఆ తర్వాత చిట్ పట్ అండ్ లాస్ట్ లో మీరు చూసినట్లయితే ఫ్లాష్ బ్యాంగర్ అని చెప్పేసి ఈ క్రాకర్ అయితే ఉందన్నమాట. సో ఈ వీడియోలో ఈ క్రాకర్స్ అన్నిటిని మేమైతే కాల్చబోతున్నాం అండ్ చూద్దాం ఎట్లా వస్తుంది ఎఫెక్ట్ ఏం కదా అని చెప్పేసి. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చీకటి అయితే గాయస్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ క్రాకర్స్ అయితే మనం కాల్చబోతున్నాం. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దామంటే రావమ్మ మహాలక్ష్మి కోతియాడు కావాలి కావాలని కామెంట్లు వేస్తున్నా. కోతియాడు అయితే వచ్చిండు. వాంతో ఫస్ట్ ఈ సంవత్సరం ఫస్ట్ ఇదే కదా ఫస్ట్ మంచి దాంతో స్టార్ట్ చేయగా మంచి ముహూర్తం రెండు పెట్టిగా ఒకటేసారి కనుక్కునే దూరం కాకర పుల్లలు అంటే ఎంతమందికి ఫేవరెట్ కామెంట్ అయితే వేయరే. సో ఈ క్రాకర్స్ వచ్చేసి గిట్లయితే వస్తున్నాయి. దీంట్లో లోపల ఏదైతే ఉందో మస్తు పెద్ద ఉంది. దీంతో ఇంకో తీట పని చేద్దామా? తీస్తే మీదనే పడతా అంటారా? ఏమైనా పోయి అట్టుకోవాలి. నక్షత్రం పడుతుంది గాయ్స్. సేమ్ ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది అంటే అది ఒక సుక్క కింద పడితే ఎట్లా పడుతుందో గట్ల వస్తుంది. సో చూసిరా గాయ్స్, మన దగ్గర ఉన్న పెద్ద కాకరపులు వచ్చేసి ఎఫెక్ట్ అయితే అవేది ఈ విధంగా అయితే వస్తుంది. దీనికి మస్తు వచ్చినాయి. ఒక ప్యాకెట్ ఎన్ని వచ్చినాయి? మనం 2 కాల్చినాం కదా. ఒక దాంట్లో 5 అయితే వచ్చినాయి మనకు టోటల్ గా. సో ఇవి 2 ఉన్నాయి. ఇది ఒకటి మీకు ఇచ్చే క్రాకర్స్ అయితే వేసేద్దాం ఇక. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఏముందంటే ఈ ఆర్గో వింటేజ్ అని చెప్పేసి ఒక క్రాకర్ అయితే ఉంది. సో ఈ క్రాకర్ అయితే ఇప్పుడు కోతియాడు కాలవబోతుండు. కామన్ వెనిలా ఫ్లేవర్. అదే ఇది కాల్చినప్పుడు మనం ఇది వరకు కాల్చి దీంట్లోకి వైట్ కలర్ వస్తుంది మొత్తం. సార్ పెట్టు. వైట్ కలర్ వస్తుంది. మీరు చూసినట్లయితే దీంట్లో నుంచి మనకు చిన్న మిరుగులు లాంటివి మొత్తం బయటకు వస్తున్నాయి. అంతేకాకుండా చిట్పట్లు కూడా వస్తున్నాయి. అన్ని దీని మీద పడుతున్నాయి. అది వాటర్ కొద్దిగా మెల్ల అరవికి పెడతాం. సో నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గాయస్ మనం కాలవబోతుంది ఏంటిది అంటే మెర్క్యూరీ లైట్ అని చెప్పేసి ఉంది. ఇది ఏంటిది అంటే ఫ్లాష్ లైట్ లెక్క వస్తుంది. బాబాయ్ నువ్వేంతో అంటే ఒక్కటేసారి 2 కాలు చెప్తా. దాని కూడా మొత్తం చూడనీకే రాదు. పేలుతుంది పైలం ఘోరంగా కొట్టే అవి అది పేలుతుంది పైలం. బాబాయ్ పేలుతుంది. పేరు ఏమున్నది గిఫ్ట్ దగ్గర చెక్కుమంటున్నాయి. కెమెరా ఎట్లా పడుతుంది సేమ్ వెల్డింగ్ మిషన్ లెక్కనే వస్తుంది. ఒకటి అయిపోయింది. 2 అయిపోయినాయి. సో గైస్ కామెంట్ చేయరు ఎట్లలో. అంతేకాకుండా ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చినట్లయితే ఇటువంటి ఒక 50 అన్న 100 అన్న ఒక్కడేసారి కాద్దాం మొత్తం. ఓకే. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఇది ఏంటిది అంటే మినియన్స్ అని చెప్పేసి ఉందన్నమాట. దీని లోపల పెద్ద క్రాకర్స్ ఉన్నాయి. ఒకసారి వీటిని కూడా కాద్దాం ఎట్లా వస్తుందో. డైరెక్ట్ అని పెడతాడు వీడు. ఒక్కొక్కటి గాయస్ మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. మంచిగా బందోబస్తు అవుతున్నాయి. సో వీటిని కాద్దాం ఎట్లొస్తో చూద్దాం.
స్టార్ట్. సూపర్ వస్తున్నాయా? అయిపోయింది బాబాయ్. ఇక ఏం నోర్రా ఇప్పుడు ఏం చేద్దామంటే మన దగ్గర 2 ఉన్నాయి, ఇంకా 2 కావాలద్దాం. చూద్దాం వీళ్ళకి ఎట్లా వస్తా. అరే బాబాయ్ కమాన్. అవుతుంది. ఇప్పుడు అయిపోయిందా? సో చూసి కదా గైస్, ఈ మినియన్స్ క్రాకర్స్ ఏవైతున్నాయో బాక్స్ పైన ఎట్లున్నాయి కదా, ఈ క్రాకర్స్ నుంచి ఎఫెక్ట్ అయితే ఇట్లా వచ్చింది, చాలా క్రేజీ వచ్చింది. దీని మీద ఎట్లుంది అట్లే వచ్చింది. అయ్యో కరెక్టే, ఇట్లా గోల్డ్ కలర్, సిల్వర్ కలర్, ఏ కలర్ అయితే దీని మీద మెన్షన్ చేసిందో ఇది మ్యాజిక్. ఇది ఎప్పంచెలో అసలు ఎట్లా కాలుతుంది, ఎట్లా వేలుతుంది, ఏం కథ అనేది అర్థమైతే లేదు. దీంట్లో ఒకటి యమపాశం లెక్క క్రాకర్ అవుతుంది, దీని మీద ఏనుగుతుండం ఉన్నది. అసలు ఇది ఎట్లా వస్తుంది, పేలుతుందా, ఫ్లవర్ పాట్ లెక్క వస్తా, ఎట్లా వస్తా అర్థమైతే ఏమవుతుందా తెలుసు. ఏమైతుందిరా, ఇది ఏమవుతుంది మాయమవుతుంది. ఎట్లా వస్తుంది అది గది చూద్దామని ఉన్నది నాకు అప్పంచేలి. ఒక్కసారి కాలు ఎటు. ఈసారి ఫస్ట్ టైం వెళ్తున్నా నేను, ఈసారి వచ్చింది అది. ఎట్లా వెళ్తామో మనకు తెలియదు. ఆయన మూతికి కొట్టదు అటు. కాదు నిజంగానే మ్యాజిక్ అయితే. డబ్బా అంటే ఇట్లా దాని పేరు మ్యాజిక్ అని ఉండే కదా, అట్నే వచ్చింది. ఏదిరా నువ్వు అన్నట్టే మొత్తమే లేదు, మొత్తం ఇత్తులుతున్నాయి పేర్లేదు చూడు అవి అన్నట్టు. యాక్చువల్లీ చెప్పానంటే దాంట్లో మొత్తంగా చిట్పటి ఏవైతే ఉంటాయో అవన్నీ నింపి పెట్టిర్రు, చుట్టిర్రు మొత్తం కవరు. ఒక దగ్గర అంటు పెట్టే టమ్ 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 అని కూడా మొత్తం లాస్ట్ దాకా అయింది. 2000 సౌండ్స్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్ గా. పాపాపులు ఎట్లుంటాయి ఇట్లా ఎత్తే కింద పడతాయి. అదే సౌండ్ లెక్క వచ్చింది. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే బటర్ఫ్లై అని అయితే ఉంది. ఒకసారి దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. గోయింగ్ టు ద బాయ్ కాడికి. ఇవి కూడా ఎగిరిపోయే బాపతే కావచ్చు నాకు అనిపిస్తుంది. బటర్ఫ్లై అంటే అది మరి పెట్టిపోతే అర్థమైతే డైరెక్షన్ లేదు, ఏం లేదు, ఎట్లా పడితే అట్లే ఉరుకుతున్నాయి ఇవి. ఇవేరా సేమ్ పేలుతాయి దూరం ఉండదు, దాని తిరుగుతుంది అది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక క్రాకర్ వచ్చేసి ఉన్న జాగాలని వేలింది, ఒక క్రాకర్ ఏమో మంచిగా తిరిగింది. ఇంకోటి కాదా మాకు పెట్టు, ఈ 2 పెట్టు మళ్ళా. జర్రైతే అట్టుకుని షేక్ వచ్చింది చేయదాకా. పెట్టాడే గాడ పెట్టురా. ఇది ఎడిదిక్కో చూడురా ఫస్ట్. కింది సైడ్ అది ఉంటది అంతే, గట్లా మంట గిడిదిక్కుంది కదా పేలేది. చెయ్యి నువ్వు దగ్గర పెడితేనే భయం అవుతుంది నాకు. మరి పెట్టి పెట్టాను డైరెక్ట్ పెడుతున్నారు దానికి. అరే బీ కేర్ఫుల్, అది ఎటు పోతుందో అర్థమైతలేదు ఎవరికి. అవురే బీ కేర్ఫుల్. ఇంకోటి అనుకోలేరా లీలలో పడ్డది, మరి దాన్ని ఏం చేయమంటే అగో అంటే వస్తుంది. అది కాదురా, లేదు తోకలేదు, ఒకటి ఫెయిల్ అయింది మళ్ళీ ఒకటి పెడుతున్నా.
కానీ దాంట్లో నుంచి వెళ్ళి ప్రెషర్ ఏదైతే ఉందో ఎట్లా వస్తుందంటే సేమ్ రాకెట్ మోటార్స్ లకి ఎట్లా వస్తుందో గట్టినే వస్తుంది ఇట్టు. కానీ కొంచెం సగం మంచిగానే సగం మంచిది కా జింగిడి జింగిడి వస్తున్నాయి. కానీ ఇవి తిరుగుతున్నాయి, ఆకాశంలోకి ఎగిరిపోతాయి. ఇవి ఎట్లా అంటే ఉన్న జాగాలనే గిర్ర తిరుగుతున్నాయి. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్రాకర్ ఇంకోటి సరే ఇది ఏంటిది ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే లాస్ట్ క్రాకర్ వచ్చేసి 4x4 వీల్ అని చెప్పేసి అవుతుంది అనమాట. ఒకసారి దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇంకోటి ఉన్నది. సో దీన్ని ఓపెన్ చేసినట్లయితే లోపల భూచక్రాలు ఉన్నాయి మొత్తం. అవి బటర్ఫ్లైలు లేదురా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే భూచక్రాలు లెక్కన ఇంత పెద్ద సైజులో అవుతున్నాయి. కింద తిరగడానికి ఒకటి బేస్ అవుతుంది ప్లాస్టిక్ ది మీరు చూడొచ్చు. సో ఇప్పుడు దీని అయితే కాలుద్దాం. ఏది ఎట్లా వెళ్తుందో అర్థమైతే మీదికి వస్తుంది మంట. అస్సలు బటర్ఫ్లై. ఇంకోటి ఇప్పుడు రెండు ఒకసారి పెడుతున్నాం బటర్ఫ్లై. వచ్చరా ఏదేమైనా గాయ్స్ ఈ క్రాకర్స్ మాత్రం చాలా క్రేజీగా అవుతున్నాయి. ఒకటి వాళ్ళ కిచెన్ యాడ్ చేసేద్దాము. సో దీంట్లో మీరు చూసినట్లయితే ఇంకా రెండు కూడా ఉన్నాయి. వీటి కూడా నేను కూడా కాలుస్తాం. మస్తు అనిపిస్తుంది ఇవి ఎట్లా మన భూచక్రాల సైడ్ కి వస్తుంది ఆ ఎఫెక్ట్, దీంట్లో వచ్చేసి పైనకి వస్తుంది. మస్తు అనిపిస్తుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్రాకర్ వచ్చేసి ఈ రోజు మనం కాలబోతుంది ఏంటిది అంటే దీని మీద మీరు చూడొచ్చు రైజింగ్ ఎఫెక్ట్ అని అవుతుంది అనమాట. దీంట్లోకి ఇట్లా షార్ట్స్ వస్తాయని అయితే రాసి ఉంది. చూద్దాం ఎట్లా వస్తుందో. ఫస్ట్ ఒకటి కాలుదాం, తర్వాత రెండు కాలుదాం, తర్వాత అన్ని కాలుదాం. సో దీంట్లో ఎన్ని వస్తాయి ఏమో ఇడికైతే రెండు ఉన్నాయి. ఇది ఆల్రెడీ ఇప్పిన బాపద్రా జింగిడే మధ్యలో డబ్బు ఉన్నది ఏంటిదో. మొత్తం వచ్చేసి గాయస్ దీంట్లో ఎన్ని వచ్చినాయి అంటే చిన్న చిన్న షార్ట్స్ అయితే వచ్చినాయి. 3 వచ్చినాయి, స్కై షార్ట్ లెక్కనే ఉన్నాయి. సో ఫస్ట్ సారి రెండు కాలుద్దాం. ఫస్ట్ ఒకటి ఎందుకు కాల్చుడు చలో అదే కొద్ది ఇక సరే ఒకటి కాలు పరి తొందర రఫ్ఫన పోతుంది. అరే ఇవన్నీ కాలుద్దాం. ఇంకా 3 ఉన్నాయి. 3 ఒకటేసారి కాలుదాం. అరే ఒక్కటేసారి కావాలరా 3 ముఖం మీద ఒక్కటేసారి. ఇప్పటిదాకా మనం కాల్చిన 3 కాలుస్తున్నాం. ఇప్పుడు స్మోక్ రింగ్ పోతుందిరా. ఒకటి స్మోక్ రింగ్ ఇట్లా సర్కిల్ షేప్ లా పైనకైతే పోతుంది. ఏదేమైనా ఎఫెక్ట్ మాత్రం చాలా అంటే చాలా క్రేజీ వచ్చింది. ఇది చూడడానికి చిన్న స్కై షాట్ లెక్కనే ఉన్నాయి కానీ నాకు తెలిసి ఫ్యాన్సీ కావచ్చు. దీంట్లో నుంచి ఇది వేలంగానే పైన పోయి సూపర్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో మీకు ఎట్లా అనిపించినాయో కామెంట్ అయితే వేయరు. సో ఈ రోజు మనం కాల్చిన క్రాకర్స్లో మీకు బాగా ఫేవరెట్ ఏదనిపించిందో కామెంట్ వేయరు. ఖచ్చితంగా వీటినన్నింటినీ మీకు ఇచ్చే క్రాకర్స్లో యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. సో మొత్తానికి గాయ్స్ ఇది ఈరోజు వీడియో. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయరు. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.